విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను కూటమి నేతలు పరామర్శించారు. మృతుల కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. గాజువాకలో మృతుల కుటుంబాలను ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్, జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఓదార్చారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఇక్కడ మన స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఎంప్లాయీ అయిన గొందేశ అప్పారావు గారు వాళ్ళ ఇంటికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మేము రావడం జరిగింది. ఇంట్లో మరి పెద్దలందరూ కూడా వచ్చారు. సో వాళ్ళకి ఆ కుటుంబానికి ఒక భరోసా ఏదైతే కేంద్ర మంత్రి గారు అనౌన్స్ చేశారు, ఆ ఉద్యోగం కానీ లేకపోతే వాళ్ళ పర్మనెంట్ ఎంప్లాయీస్ కావాల్సిన బెనిఫిట్స్ కానీ ఆ బెనిఫిట్స్ అన్ని వచ్చే వరకు కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి ఆ కుటుంబానికి ఆ భరోసా ఇవ్వడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ప్లాంట్ రివైవ్ చేయడం కానీ, అలాగే ఈ రివైవల్ ప్రాసెస్ లో పూర్తి సామర్థ్యం వైపు నడుస్తున్నప్పుడు ఇలా దుర్ఘటన జరగడం కొంచెం దురదృష్టకరం. ఇలాంటి పునరావృతం కాకుండా అటు మేనేజ్మెంట్ కి ఇంకా ఆ ప్లాంట్ కి ఏదంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి దాని మీద, అలాగే కుటుంబాలకి ఆర్థిక భరోసా, ఉద్యోగ భరోసా, దాంతోపాటు ప్లాంట్ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి తెలియజేయడానికి రావడం జరిగిందని చెప్పి ఏదైనా కూడా 9 మంది మరణించడం, అది కూడా SMS2 లో మోల్టన్ మెటల్ పడటం ఏదైతుందో ఎప్పుడు చూడలేదు. ఈ విధంగా ఆ ల్యాడల్ పడటం, దాని కారణంగా ఇంతమంది మరణించడం, ఇవాళ గొందేశ వెంకటప్పారావు గారి ఇంటికి రావడం జరిగింది. ఆయన కాంట్రాక్ట్ ఎంప్లాయీగా చేశాడు. చివరి నిమిషంలో ఆ ల్యాడల్ మళ్ళీ తిరిగి అక్కడే పెట్టడం జరిగింది. కాలిపోతున్నా కూడా ఆ విధంగా చేశాడని చెప్పి ఆయన ధైర్య సాహసానికి తప్పనిసరిగా మనం జోహార్ చెప్పాలి. అలాగే కేవలం ఇతనే కాదు, అందరూ కూడా ఈ యొక్క ప్రమాదంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క కుటుంబాలన్నిటికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కూటమి ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామని చెప్పి మరొకసారి భరోసా ఇస్తున్నాం. ఇవాళ అందరింటికి కూడా సందర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది. ప్రాణాన్ని అయితే తీసుకురావాలా, కానీ వాళ్ళకి ఏవైతే చేయాలో అవన్నీ తప్పనిసరిగా చేస్తాం.